హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ అమ్మ ముచ్చట్లు. ఈరోజు మనం చింత చిగురు కూర ఎట్లా వండుకుందామో చూద్దాము. ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టిన, చింత చిగురు కడిగేసి పెట్టుకున్న, అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, ఎగ్స్ ఉడకబెట్టడానికి పెట్టిన. ఇప్పుడు కూర ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. కడాయి పెట్టుకున్న, అందులో కూరకు కావాల్సినంత నూనె పోసుకోవాలి. నాకైతే ఒక 4 పావులు పట్టింది నూనె. 4 పావులు వేసిన. ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర కూడా వేసుకోవాలి, కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు కొంచెం చిటపటన ఆడేదాకా చూసుకోవాలి. అవి కొంచెం చిటపల్లా ఆడేటప్పుడు అవి గోలినాయి కదా, ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. ఒక 4 ఉల్లిగడ్డలు కోసుకున్నానండి నేను, మీడియం సైజువి. మరీ పెద్దవి కావు, మరీ చిన్నవి కావు. అవి ఇప్పుడు మంచిగా గోలనియాలి ఉల్లిగడ్డ నూనెలా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము. ఉల్లిగడ్డ గోలనీకే ఉప్పు వేసుకొని కలబెట్టుకోవాలి. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని మగ్గనిద్దాము. కొత్తిమీర వేసిన, స్కిప్ అయిపోయింది. కొత్తిమీర వేయడం చూపించలేదు. అది కూడా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. కూరకు సరిపోయేంత పసుపు కూడా వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉల్లిగడ్డ నూనెలా అట్లా గోలితేనే మంచిగా ఉంటుంది కూర టేస్ట్. ఇప్పుడు కారం వేసుకుందాం సరిపోయేంత. కారం వేసుకొని మంచిగా కలిపేసుకొని అది ఒక 5 నిమిషాలు నూనెలో ఇట్లా గోలినట్టు కావాలి కారం. అది అయినాక మనం కడిగి పెట్టుకున్న చింత చిగురు ఉంటుంది కదా, అది కూడా వేసుకుందాం. ఒక 2 గుప్పెళ్ళ చింత చిగురు అయితే సరిపోతుందండి. ఒక 4 ఉల్లిగడ్డలు. అదే ఆడికే మంచిగా పుల్ల వచ్చింది అంతవరకే.
ఆ 2 గుప్పిళ్ళే మంచిగా కలిపేసుకోవాలి దాన్ని. పిల్లల సప్పుడు వినిపిస్తుంది కదా, సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలందరూ ఇంటి దగ్గరనే ఉన్నారు. మా పక్కింటి పిల్లలు ఆడుకుంటున్నారు బయట. అది మంచిగా కలిపేసుకోవాలి. చింత చిగురు, ఉల్లిగడ్డ, కారం, ఉప్పు అన్నీ కలిసిపోయేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు కూడా అవసరం లేదు, ఒక 5 నిమిషాలు మగ్గనియాలి మంచిగా. ఇప్పుడు మూత తీసి చూసుకుందాము. చూడండి చింత చిగురు ఎంత మంచిగా మగ్గిపోయింది ఉల్లిగడ్డలల్లో. కొంతమంది ఏం చేస్తారంటే చింత చిగురు మొత్తం ఇట్లా అరిచేతుల కసూరి మేతి ఇట్లే కొంచెం సరిపోయేంత ఉప్పేసుకొని కలుపుకోవాలి. సారీ, ఇందాక చింత చిగురు గురించి చెప్పిన కదా, కసూరి మెత్తి మనం కూరలు ఎట్లా నలిపేసి వేసుకుంటామో అట్లా చింత చిగురును కూడా నలుపుతారనమాట. దేని గురించి అంటే కొంచెం కాడలన్నీ పోయి ఓన్లీ ఆకులు మాత్రమే ఉంటాయి, కాకపోతే అంత పులుపు రాదు అట్లా. ఇదే ఇప్పుడు కొన్ని నీళ్ళు వాటర్ అట్లా మరి కూర డ్రైగా ఉండకుండా అట్లా వేస్తే బాగుంటుంది. మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనియాలి. 5 నిమిషాలు ఎంత మంచిగా ఉడికింది చూడండి. చూస్తుంటే చాలా టెంప్టింగ్ ఉంది కూర. ఇప్పుడు ఉడకబెట్టుకుని ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి, కోడిగుడ్లు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మగ్గలిచ్చామంటే కూర తయారైపోయినట్టే. ఉప్పు, కారము, ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ గుడ్లకు మంచిగా పట్టుకోవాలి. అందుకని అయిపోయింది, కూర రెడీ. మీరు కూడా